పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. డబ్బులు కావాలని ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తే అటువంటి వ్యక్తిని కేటీఆర్, హరీష్ రావులు వెనకేసుకొని వస్తున్నారని, ప్రజలు మొత్తం గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెప్తారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని దమ్మన్నపేటలో సాగునీటి, త్రాగునీటి సరఫరా కోసం 20 లక్షల నిధులతో చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రణవ్ బాబు ప్రారంభించారు. డబ్బుల కోసం ఓ వ్యాపారిని బెదిరిస్తే వాళ్ల భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన బెయిల్ రాకపోతే దేశం విడిచి పారిపోతున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని, ఒక ఎమ్మెల్యే లాగా కాకుండా ఓ చిల్లర వ్యక్తిలాగా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, బెయిల్ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల కోసం పోరాడినట్లు బిల్డప్ ఇస్తున్నాడని అన్నారు. బెదిరించిండు, 50 లక్షలు అడిగిలో చంపుతా అని బెదిరిస్తే ఆ కుటుంబం ఆవేదన పడి వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ పై కేసు పెడితే మీకు ఫాల్తూ అనిపిస్తుందా? మీకు వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. తెలుసా మీకు ఏ కేసు? హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతుంటే వారేమో ఆ కరీంనగర్లో మనోడు ఎమ్మెల్యే సంజయ్ పైన చేసిన దాడి పైన అరెస్ట్ చేసిన అనుకుని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ రకంగా మరి వాళ్ళకి నాలెడ్జ్ ఆ రకంగా ఉండి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. హరీష్ రావు గారు ఆ కేసు కాదు ఇది. మీ ఎమ్మెల్యే ఒక వ్యాపారుణ్ణి బెదిరించి 50 లక్షలు అడిగితే అతను భయభ్రాంతులకు గురై వాళ్ళ భార్య కేసు పెట్టిన కేసు ఇది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏ రకంగా అరాచకాలు చేస్తుండో. మరి డబ్బులు మరి మీరు మీటింగ్ పెట్టిండ్రు, మరి ఏప్రిల్ 18 తారీఖు అడిగినావు, మరి ఏప్రిల్ 27 తారీఖు నీ ప్లీనరీ మీటింగ్ ఇక్కడ ఎలకతుర్తిలో పెట్టినావు. మరి దానికోసం ఆ డబ్బులు అడిగింది ఆ వ్యాపారస్తుడు మీడియా ఇంటర్వ్యూలో చెప్పిండు. ఆల్రెడీ నేను డబ్బులు నన్ను అడిగినప్పుడు 2 ఏళ్ల క్రితం నాకు ఇతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 20 లక్షలు నన్ను బెదిరిస్తే నేను ఇచ్చిన, నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు అని పెడితేనే దాని ఎక్స్టార్షన్ కేసు కింద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సత్యపూస లెక్క ప్రజల కష్టాలు వస్తే, ప్రజల అన్యాయానికి గురైతే ఒక నాయకుడి దగ్గరకు, ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సార్ మాకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, మీరు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు, సాయం కోసం అడుగుతారు. ఎమ్మెల్యేనే ఇంత అరాచకంగా చేస్తే మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న టీఆర్ఎస్ నాయకులు, వరంగల్ ఉన్న ఒక మంత్రులు, ఒక మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అంతంటి చదువుకునే వ్యక్తి, అడ్వకేటు, మరి అట్లాంటి వ్యక్తి కూడా అతను పక్కకుండి ప్రోత్సహించుకుంటా ఉండరుంటే ఎంత బాధాకర విషయం ఇది. ఒక మాజీ ఎంపీ ఉన్నారు మీరు ఒక కౌశిక్ రెడ్డి అనే ఒక గుండా. ఇది ఒక ఫస్ట్ కేసా? ఇది హిస్టరీ చూడండి. టీఆర్ఎస్ నాయకులారా, అతని పైన ఎన్ని కేసులు ఉన్నాయి? మీ పార్టీలో జాయిన్ కాకముందు మీరే టీఆర్ఎస్ పార్టీని, అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 10 కేసులు పెట్టిన అతని పైన. నువ్వు గుండావి, నువ్వు ఒక బ్లాక్ మెయిలర్వి, ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ బాంబులతో పెడతా అని చెప్పి ఫోన్ చేసి స్వయానా ఎస్ఐ కేసు పెట్టిండు. టీఆర్ఎస్ వాళ్ళే పెట్టింది. తీయని తెలుసుకోండి మీరు. మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే ఏ రకంగా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తుండో అదేదో కొత్త కాదు. ఇప్పుడు ఏదో ప్రభుత్వమో, ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ రాగానే తన పైన కేసులు పెట్టారు కాదని చరిత్రనే అంతా. ఇచ్చిపోతా సత్తా గుండె బరువెక్కింది లొటపీసు మాటలు మాట్లాడితే ఇక్కడ ఉన్న అవ్వలు అయ్యో ఈ పోరగాడు సత్తలు కావచ్చు మేము ఓటేకపోతాయని చెప్పి కానీ వాళ్ళందరూ ఆ పాపం మాకు చుట్టుకుంటుంది కావచ్చు అని చెప్పి ఆ ప్రజల సెంటిమెంట్తో నాడుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. అట్లాంటిది నువ్వు ఏం చేసినావు? ఎమ్మెల్సీ విప్పుకున్న తర్వాత ఏం పని చేసినావు అని అడుగుతున్నా. గెలిచినావు, ఏదో ఫ్లూక్ నువ్వు బయట గెలిచినావు, త్రికోణం ఫైట్లో నువ్వు బయట పడ్డావు. సరే, మరి అయినప్పటి నుంచి నువ్వు ప్రజలకి, హుజూరాబాద్ నియోజక ప్రజలకి అండగా ఉన్నావా? లేతే కేసీఆర్ చుట్టూ, కేటీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ తిరుగుడు తప్ప సోషల్ మీడియాలో పెట్టుకొని రీల్స్ చేసుడు, సోషల్ మీడియాలో మాట్లాడు తప్ప రియల్ లైఫ్ ఇక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడి ఇక్కడ సమస్యలు ఏంది, మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్నావా ఇప్పటి వరకు? సోషల్ మీడియా కూడా ఎట్లయిపోయిందంటే వాళ్ళ పార్టీ నాయకులకే తెలియదు ఇతని పైన ఏం కేసులు పెట్టిండ్రు. అంటే సోషల్ మీడియా ఆ రకంగా ప్రభావితం చేస్తుంది.
అది ఏదో కేసు అనుకుంటున్నారు వాళ్ళకి, టీఆర్ఎస్ నాయకులే, వాళ్ళకి తెలుస్తలేదు. ఇది అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒక వ్యాపారస్తుడు బెదిరిస్తే మరి వాళ్ళ భార్యపై కేసు పెట్టిందనే విషయము ఇతను అరెస్ట్ చేసినాక లోపల పోయినాక ఒక 3-4 గంటల తర్వాత అప్పుడు తెలుసుకుని, అయ్యో అమ్మ మేము ఉన్నాడు అనవసరంగా వెంబడి వచ్చినాం అని చెప్పి అందరూ మొహాలు చూసుకుంటే అక్కడ తప్పక వీళ్ళ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి బతుమాలితే వీళ్ళపై నాయకులు పక్కకు చేరింది. అంటే నీ పక్కన తిట్టుకుంటున్నారు మీరు. కేటీఆర్ గారేమో ఏసీబీ చుట్టూ తిరుగుతున్నారు, కవిత ఏమో లిక్కర్ స్కామ్ అని చెప్పి అది ఇరుక్కున్నారు. వాళ్ళనే ముళ్ళకంపలు ఉన్నారు మొత్తం చుట్టూ. ఆ ముళ్ళకంప ఎట్లా తీసుకోవాలరా బాబు అని చెప్పి మేము ఇరుక్కున్నాం. అన్ని ఇక స్కామ్లు బయటపడ్డాము. అవి ఆ ముళ్ళకంప నుంచి ఎట్లా బయటికి రావాలని వాళ్ళ ఆలోచన చేసుకుంటుంటే ఈ మధ్యలో ఈ కొత్త ముళ్ళకంపని మీరు మెడలేసుకుంటున్నారు. అవసరమా? మీరే సత్యపూస లెక్క మీరు నాటకాలు ఆడితే ప్రజలు నమ్ముతలేరు. మరి ఇట్లాంటి ఒక రౌడీ షీటర్ని, ఒక రౌడీ ఎమ్మెల్యేని మీరు వెనకేసుకొస్తే అసలు ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారు. ఇక ఉద్యమకాలన్నా పక్కకు పెట్టి ఇట్లాంటి అరాచక నాయకులను, ఇట్లాంటి రౌడీ ఎమ్మెల్యేని చుట్టూ పెట్టుకుంటాం కాబట్టి మీ సొంత కూతురు కవితనే మరి మా నాన్న చుట్టూ అంతా దయ్యాలు ఉన్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు పార్టీని అని చెప్పారు. ఎమ్మెల్యే ప్రవర్తన ఉంటే చూస్తూ ఊరుకోం. నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, తెలుసుకోండి ఫస్ట్ ఏ కేసో. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఇది?